Hi friends, welcome to our channel Navatara. ఈ రోజు మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మనకి నాగోల్ మెట్రోకి 6 కిలోమీటర్ రేడియస్లో మనకి మెయిన్ రోడ్కు చాలా దగ్గరగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది. మంచి రీజనబుల్ బడ్జెట్లో మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో అది కూడా రీజనబుల్ బడ్జెట్లో మనకి మెట్రోకి దగ్గరలో అండ్ అలాగే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో వాళ్ళకైతే మాత్రం ఈ ప్రాపర్టీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు వీడియోలో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అలాగే 2 BHK 3 BHK ఫ్లాట్స్ బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ అన్నీ కూడా అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హైదరాబాద్లో మంచి రీజనబుల్ బడ్జెట్లో కనుక ప్రాపర్టీ సర్చ్ చేయాలనుకుంటే కనుక మా ఛానల్ మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో ఉన్న కార్ పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా. మనకి ఇక్కడ స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎంట్రన్స్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండ్ అలాగే ఈ స్టెప్స్ కింద వచ్చేసి ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. ఈ హౌస్ వచ్చేసి టోటల్ మనకి 116 స్క్వేర్ యార్డ్స్ అంటే 116 గజాల్లో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కింద వచ్చేసి మనకి 1 BHK అయితే కన్స్ట్రక్ట్ చేశారు అండ్ పైన వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే మనకి హౌస్ది ఏదైతే ప్లానింగ్ అయితే ఉందో మనకి కింద 1 BHK కానీ పైన 2 BHK రెండు కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఫాల్ సీలింగ్స్ కూడా వాళ్ళే డిజైన్ చేసి ఇస్తున్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ పైన ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ వాటితో పాటు మనకి 2 హౌసెస్లో కూడా టీవీ యూనిట్ని కూడా అయితే వాళ్ళే డిజైన్ చేసి ఇస్తున్నారు. మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడు ముందుగా మీకు వీడియోలో వచ్చేసరికి 2 BHK అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి ఇలా హౌస్ ఎంట్రన్స్లో వచ్చేసరికి పైన కూడా ఈ విధంగా ఫాల్ సీలింగ్స్ అయితే డిజైన్ చేయించారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. మనకి టోటల్ ల్యాండ్ ఫేసింగ్ అండ్ అలాగే హౌస్ ఫేసింగ్ రెండు కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లోనే ఇవ్వడం జరిగింది. హౌస్కి లెఫ్ట్ సైడ్లో కూడా ఈ విధంగా మనకి బాల్కనీ లాగా అయితే చిన్నగా ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అలాగే కిచెన్కి అటాచ్డ్గా బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి ఎల్ షేప్లో సెట్ బ్యాక్ లాగా అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ అయితే ఎలా ఉందో చూద్దాం. మన హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి అయితే మనకి ఎంట్రన్స్ హాల్. మనకి టోటల్ ఫ్లోరింగ్ కూడా అయితే మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేశారు. అండ్ చెప్పాను కదా, మనకి హౌస్లో వచ్చేసరికి ఆల్రెడీ మనకి ఫాల్ సీలింగ్స్ అయితే డిజైన్ చేయించారు. మీరు బెడ్రూమ్స్ అండ్ కిచెన్లో వచ్చేసరికి వుడ్ వర్క్ డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి విండో కూడా అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్కి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది హౌస్లో వచ్చేసరికి, ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్. మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ ప్రమోషన్ కోసం ఉన్నట్లయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ప్రాపర్టీ సేల్ ఆర్ ప్రమోషన్ కోసం ఎయిదర్ అది ఇండిపెండెంట్ హౌస్ ఆర్ ఓపెన్ ప్లాట్ అండ్ అలాగే 2 BHK 3 BHK ఫ్లాట్ ఏవైనా సరే బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ అన్ని రకాల ప్రాపర్టీస్ మనమైతే ప్రమోషన్ ఆర్ సేల్ చేయడం జరుగుతుంది. మీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్ హాల్లోనే ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, అది దగ్గర నుంచి అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి టీవీ యూనిట్. ఆ టీవీ యూనిట్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్లోనే వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కదా, సో మనకి ఇక్కడ నార్త్ సైడ్లో కూడా సెట్ బ్యాక్లోకి ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్. మనకి హౌస్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా సెట్ బ్యాక్ లాగా అయితే ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, అది వచ్చేసి మీకు ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి టోటల్ సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెట్ బ్యాక్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కూడా అయితే కంటిన్యూ అయింది. కిచెన్ కవర్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ టీవీ యూనిట్ ఏదైతే చూసామో ఆ టీవీ యూనిట్కి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఎంట్రన్స్ హాల్లో టీవీ యూనిట్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఎంట్రన్స్ హాల్ నుంచి ఆపోజిట్లోనే మనకి స్ట్రైట్గా టీవీ యూనిట్ బ్యాక్ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్. ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి ర్యాక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్టోరేజ్ పర్పస్కి. ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి టీవీ యూనిట్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఆపోజిట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్.
అండ్ ఈ కామన్ వాష్రూమ్ ముందు వచ్చేసి ఇక్కడ మనకి షింక్ ప్రొవిజన్ కూడా సపరేట్గా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి కామన్ వాష్రూమ్. అండ్ ఈ కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉందని చెప్పాను కదా. సో మనకి హౌస్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కిచెన్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి ఆపోజిట్లో సపరేట్గా పూజా గదిని అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పూజా గది. పూజా గదిలో కూడా మనకి మంచిగా వెంటిలేషన్ ఉండేలాగా పైన వచ్చేసి ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. పూజా గది కూడా మనకి మంచిగా స్పేషియస్గానే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పూజా గది నుంచి బయటికి రాగానే మనకి దానికి అటాచ్డ్గానే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి అటాచ్డ్గా మీకు చెప్పాను కదా, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు కవర్ చేస్తాను. ముందుగా కిచెన్ అయితే చూద్దాం. కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కిచెన్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా షెల్ఫ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మనం మంచిగా ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకునేలాగా కిచెన్ ఐటమ్స్ ఎట్ ప్రెజెంట్ స్టే చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఇమీడియట్గా వుడ్ వర్క్ అది డిజైన్ చేయించుకోకపోయినా కానీ మీరు స్టే చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వుడ్ వర్క్ కూడా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది మనకి హౌస్ అయితే వచ్చేసరికి. కిచెన్కి అటాచ్డ్గా మనకి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, ఇప్పుడు అది కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా. అండ్ మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకి హౌస్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సెట్ బ్యాక్ వదిలిపెట్టారని చెప్పేసి, అది వచ్చేసి బ్యాక్ సైడ్కి ఈ విధంగా అయితే మనకి కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి పూజా గది ఏదైతే ఉందో ఆ పూజా గది నుంచి ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా మనకి ఈ విధంగా లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచిగా మనం ఇంట్లో యూజ్ చేయని సామాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడైతే స్టోర్ చేసుకోవచ్చు. ఆ పూజా గదికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే అంటే ఎంట్రన్స్ హాల్ ఏదైతే మీకు కవర్ చేశానో ఆ ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్. ఓవరాల్ బెడ్రూమ్ యొక్క లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి అన్ని బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ విండోస్ని అయితే మాత్రం చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్కి. హౌస్లో వెంటిలేషన్ వచ్చేసరికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకి షెల్ఫ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ అయితే వచ్చేసరికి. మెయిన్ రోడ్కి కూడా దగ్గరగా ఉంటుంది. అండ్ అలాగే మనకి మెట్రోకి నాగోల్ మెట్రోకి వచ్చేసరికి జస్ట్ 6 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. సో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అయితే కవర్ చేసాం కదా, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK కూడా మీకు కవర్ చేస్తున్నాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి కార్ పార్కింగ్తో పాటు 1 BHK అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రెండు కూడా వచ్చేసరికి మనకి 1 BHK అండ్ అలాగే పైన ఉన్న 2 BHK రెండు కూడా వెస్ట్ ఫేసింగ్లోనే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే టోటల్ ల్యాండ్ యొక్క ఫేసింగ్ కూడా వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లోనే ఉండడం జరిగింది. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి బ్రీఫ్గా ఈ 1 BHKని కవర్ చేస్తూ మీకు హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి సెమీ ఫర్నిష్డ్ 116 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్. అంటే 116 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 1 BHK, పైన వచ్చేసి మనకి 2 BHK అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓనర్స్ వాళ్ళు 2 BHKలో స్టే చేస్తూ మన కింద గ్రౌండ్ ఫ్లోర్ని కూడా మీరు రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు. ఆర్ మీ టోటల్ హౌస్ని రెంట్కి ఇచ్చినా కానీ మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి 22K దాకా అయితే వస్తుంది. అంటే 22,000 దాకా మనకి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది. హౌస్ యొక్క ఫేసింగ్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే హౌస్ యొక్క బిల్డప్ ఏరియా వచ్చేసరికి మనకి 2100 SFT. టోటల్ హౌస్ యొక్క బిల్డప్ ఏరియా మనకి 2100 SFT. అండ్ అలాగే హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి మనకి 26/40. అండ్ ఈ హౌస్కి వచ్చేసరికి మనకి G+2 పర్మిషన్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకి G+1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు ఫ్యూచర్లో కావాలనుకుంటే పైన ఇంకొక ఫ్లోర్ కూడా అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ వచ్చేసరికి మనకి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా మనకి ఈజీగా లోన్ అయితే వస్తుంది. హౌస్ యొక్క ఫ్రంట్ రోడ్ కూడా వచ్చేసరికి మనకి 25 feet CC రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి హౌస్లో వచ్చేసరికి. లొకేషన్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ 6 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసరికి. రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి 22K దాకా అయితే వస్తుంది టోటల్ హౌస్ మీద వచ్చేసరికి. ఆల్రెడీ మనకి హౌస్లో వచ్చేసరికి ఫాల్ సీలింగ్స్ అయితే డిజైన్ చేయించారు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్. అండ్ అలాగే మనకి 2 హౌసెస్లో కూడా మనకి టీవీ యూనిట్ని కూడా వాళ్ళే అయితే డిజైన్ చేసి ఇస్తున్నారు. అండ్ అలాగే హౌస్ యొక్క ప్లానింగ్ కూడా అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. మన కింద 1 BHK కానీ పైన 2 BHK కానీ చాలా నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ సపరేట్ పూజా గదిని కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇప్పుడు సపరేట్ పూజా గదిని ఎక్కువ మంది ఇవ్వట్లేదు, మనకి ఫ్లాట్స్లో చూసుకున్నా ఏదైనా ఇండిపెండెంట్ హౌస్లో చూసుకున్నా. బట్ మనకి హౌస్లో వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ 1 BHK 2 BHK రెండిట్లో కూడా మనకి సపరేట్గా పూజా గదిని ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే కిచెన్ కూడా రెండిట్లో మనకి స్పేషియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇరుగ్గా కాకుండా చాలా స్పేషియస్గా మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి సపరేట్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు 2 హౌసెస్లో కూడా.
మనకి 116 స్క్వేర్ యార్డ్స్లో అంటే 116 గజాల్లో హౌస్ని వచ్చేసరికి చాలా బాగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది హౌస్ అయితే వచ్చేసరికి. బట్ అది సెకండ్ చాయిస్. మనకి కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ షెల్ఫ్స్ని అయితే ఆల్రెడీ ఇచ్చారు, సిమెంట్ ట్రాక్స్ని అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. అండ్ వీటితో పాటు మనకి టీవీ యూనిట్స్ని కూడా 2 హౌసెస్లో డిజైన్ చేసి ఇస్తున్నారు. ఫాల్ సీలింగ్స్ కూడా టోటల్ హౌస్ మొత్తం వాళ్ళే డిజైన్ చేసి ఇస్తున్నారు. కాబట్టి ఎట్ ప్రెజెంట్ మీరు స్టే చేయడానికి అయితే అనుకూలంగా ఉంది హౌస్ అయితే వచ్చేసరికి. మీరు తర్వాత కావాలన్నా కానీ స్లోగా అయినా కానీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు. మనకి హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 1,08,00,000 అయితే కోట్ చేస్తున్నారు. అంటే 1,08,00,000 చెప్తున్నారు. నెగోషియేషన్ వచ్చేసరికి ఉంటుంది. ఇదేం ఫైనల్ ప్రైస్ కాదు. ఇప్పుడు మన వాళ్ళల్లో కొంతమంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు, ఈ ప్రైస్లో కుక్కట్పల్లి మియాపూర్లోనే మంచి గేట్ కమ్యూనిటీలో ఫ్లాట్ వస్తుంది, మెట్రోకి ఇక్కడ 6 కిలోమీటర్ రేడియస్లో ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు మేడం అని పెడతారు. వస్తుంది, నేను రావట్లేదు అనట్లేదు. బట్ ఫ్లాట్ వేరు, ఇండిపెండెంట్ హౌస్ వేరు. ఫ్లాట్ విలువ కొన్న రోజు నుంచి డిప్రిషియేషన్ అవుతుంది, అంటే తగ్గుతుంది. బట్ ఇండిపెండెంట్ హౌస్ విలువ కొన్న రోజు నుంచి పెరుగుతుంది. ఎప్పటికైనా భూమి విలువ పెరిగేదే కానీ తగ్గేది కాదు. అది కూడా ప్రజెంట్ హైదరాబాద్లో ప్రాపర్టీ రేట్స్ ఎలా ఉన్నాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ లీగల్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఈ టైంలో కనుక ప్రాపర్టీ పర్చేస్ చేసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ అయితే మీరు చూడొచ్చు ఇండిపెండెంట్ హౌస్కి. అలాంటిది 1,08,00,000లో ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది అంటే ఒక 116 గజాల్లో. ముందు రండి, వీడియో చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే బ్రాండ్ న్యూ 3 BHK ఫ్లాట్సే మనకి 1,10,00,000, 1,50,00,000, 2 crore, 3 crore వర్తున్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ వితౌట్ GST, ఎమ్యూనిటీస్ అండ్ అలాగే వుడ్ వర్క్, ఫర్నిచర్ ఇవన్నీ కాకుండా. సో ఇవన్నీ ఆలోచించుకొని మీకు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అన్నది కనుక మీకు డ్రీమ్ అయితే కనుక ఒకసారి వీడియో మొత్తం చూసి నచ్చితే సైట్ విజిట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.